Hi guys. So today's వీడియోలో when to use dynamic queries మనం ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ డైనమిక్ క్వైరీ అనేది మనం చూసాం. సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం డైనమిక్ క్వైరీస్ని యూజ్ చేస్తాం. సో మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు డైనమిక్ ఏ సినారియోలో మనం డైనమిక్ క్వైరీ రాస్తే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎలాంటప్పుడు యూజ్ చేయాలి డైనమిక్ క్వైరీస్ అనేది మనకు ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో డైనమిక్ క్వైరీస్ అనేది ఎప్పుడైనా డైనమిక్ సర్చ్ క్వైరీస్ అంటే ఏంటంటే చూద్దాం అది. వెన్ ద సర్చ్ క్రైటీరియా ఆర్ నాట్ నోన్ బిఫోర్ హ్యాండ్ ఆర్ క్యాన్ వ్యారీ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్. సో యూజర్ ఇన్పుట్ సర్చ్ సంథింగ్, ఏదైనా యూజర్ ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తాను, అతను ఏ ఇన్పుట్ ఇస్తాడో మనకు క్లారిటీ ఉండదు. అతను యూజర్ నేమ్తో సెర్చ్ చేస్తాడా, లేదా యాక్టర్ ఐడితో సెర్చ్ చేస్తాడా, లేదా మూవీ ఐడితో సెర్చ్ చేస్తాడా, ఏ ఫిల్టర్ యూస్ చేసి సెర్చ్ చేస్తాడో తెలియదు. బట్ మనం 4-5 ఫిల్టర్స్ ఇచ్చింటాం, ఇంకా ఎక్కువ ఇచ్చింటాం 6. సో అతన్ని ఏ ఫిల్టర్తో ఇచ్చినా కూడా మనము అది అతన్ని ఇచ్చిన ఫిల్టర్నే బేస్ చేసుకొని మనము అతనికి రిజల్ట్స్ ఇవ్వాలన్నమాట. సో అలాంటి కస్టమైజ్డ్ రిపోర్టింగ్ విత్ ఫిల్టర్స్. కస్టమైజ్డ్ రిపోర్టింగ్ అంటే ఫిల్టర్స్ యూజ్ చేసి మనము అతనికి రిపోర్ట్ ఇస్తాం అంటే జస్ట్ లైక్ ఇమాజిన్ హియర్. రిపోర్ట్ మీన్స్ వాట్ ఎవర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్స్ ద టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిపోర్ట్ అట్ దిస్ టైమ్. ఓకే. సో మనం ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఇస్తామో దానికి రిపోర్ట్ అనమాట. సో యూజర్ ఎలాంటి ఫిల్టర్ చేసినా కూడా, సో ఎలాంటి అతనికి మూవీ ఐడి పైన రావాలన్నా, లేదా మూవీ నేమ్ పైన రావాలి, లేదా డైరెక్టర్ ఐడి పైన ఫిల్టర్ చేసినా కూడా సో వచ్చేట్టుగా మనము అలాంటి సిచ్యువేషన్లో మనం డైనమిక్ క్వైరీస్ యూస్ చేయొచ్చు అనమాట. సో మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు మచ్ మోర్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్. ఓకే. సో ఇవన్నీ నేను టైప్ చేయను, బట్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ సింటాక్సెస్. డోంట్ వరీ బికాస్ యు ఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఇన్ fundamentals and all, so we don't need to create. I cannot type this declare title like that kind of stuff because it will take a lot of time. Okay. So for time being, I'll copy, not a problem. We'll see, I'll explain one by one every line, don't worry. Okay. So control n, I will open new query window, just I'll paste it. See here, simple. I have declared here three variables. You can declare 100 variables also, not a problem. Just I declared three variables. One, two, three title keyword. I just using three filters. If you want to add more, like there is the one more filter, but it's not available in our table. So if you add more also, if బిగ్ టేబుల్స్లో ఉన్నప్పుడు ఎక్కువ కాలమ్స్ ఫిల్టర్స్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మనము త్రీ ఫిల్టర్స్ యూజ్ చేసుకున్నాం. టైటిల్ కీవర్డ్ అయినా పర్లేదు, జెన్నర్ ఐడి అయినా పర్లేదు, బేస్డ్ ఆన్ ద రిలీజ్ ఇయర్. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మనము క్వైరీస్ రాసినాం. సో ఇక్కడ మూడు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. ఓకే. తర్వాత ఏంటి, మన డైనమిక్ క్వైరీ ప్రింట్ చేయడానికి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం, ఎస్క్యూఎల్ క్వైరీ. సో మన డైనమిక్ క్వైరీ ఎన్ వర్కర్ మ్యాక్స్ ఇచ్చినాము. ఓకే. సెట్, ఏదైనా మనం సెట్ చేస్తాం వేరియబుల్కి అసైన్ చేయాలంటే ఎస్క్యూఎల్లో సెట్ కీవర్డ్ యూస్ చేసి అగైన్. సో దిస్ ఈస్ ద డైనమిక్ క్వైరీ. ఏం రాస్తాను, సెలెక్ట్ టైటిల్ రిలీజ్ డేట్ ఫ్రమ్ మూవీస్. బట్ హియర్ అబ్జర్వ్ చేయండి, వేర్ 1 = 1. ఇదేమైనా మీకు కొత్తగా ఉండొచ్చు, వేర్ 1 = 1, మేబీ ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ. సో వేర్ 1 = 1 అనేది ఎప్పటికీ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మన టేబుల్లో అన్ని రికార్డ్స్ వస్తాయి. 1 = 1 అంటే ఇట్స్ నథింగ్, ఇది వరకు జస్ట్ డమ్మీ కండిషన్. ఇది ఉన్నా లేకపోయినా, సో ఈ కమాండ్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేసినా అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. ఓకే. 6 రికార్డ్స్ ఉంటే 6 వచ్చినాయి. ఇది ఉన్నా కూడా 1 = 1 వస్తుంది అనమాట. సో ఎందుకు తీసుకున్నాం ఇది అంటే, దీని యూజ్ ఏంటంటే, ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వైరీస్ మళ్ళీ రాస్తున్నాం, కండిషన్స్ అండ్ టైటిల్. మనం టైటిల్ మనం ఇచ్చిన ఇన్పుట్ అయితేనే రావాలి. అండ్ జెన్నర్ ఐడి = జెన్నర్ ఐడి. సో ఈ అండ్ కండిషన్స్ రాస్తున్నాం ఇక్కడ. సో అండ్ కండిషన్లో ఇప్పుడు ఈ టైటిల్ కీవర్డ్ ఈజ్ నాట్ నల్ అయితేనే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. జెన్నర్ ఐడి ఇస్తేనే, ఒకవేళ ఇది ఎవరైనా నల్ పాస్ చేసినారనుకో, అప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా, సో మనం వేర్ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాం అనుకో ఒకవేళ, సో వేర్ ఇవ్వాలి కదా. సింటాక్స్ ప్రకారం మనం ఏదైనా ఫిల్టర్ చేయాలంటే వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. సో వేర్ ఇక్కడ ఏ కండిషన్లో ఇస్తావు ఎగ్జాక్ట్గా,
అండ్ అయితే తర్వాత ఎన్ని అండ్స్ అయినా ఇచ్చుకోవచ్చు ఫస్ట్ వేర్ ఇచ్చిన తర్వాత. అర్థమవుతుందా? సో ఇక్కడ వేర్ ఎక్కడ ఇస్తే, ఒకవేళ ఈ దీంట్లో వేర్ ఇచ్చినాం అనుకో, ఇది ఒకవేళ నల్ పాస్ చేస్తే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వదు. పోనీ ఇక్కడ ఇస్తే ఇది ఒకవేళ ఎవరైనా పాస్ చేస్తే అప్పుడు వేరే ఎట్లా ఇస్తావు? సో ప్రతి దాంట్లో వేర్ ఇవ్వాలంటే ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు, ఒకవేళ పోనీ వేర్ ఇచ్చినావు, ఇక్కడ ఇక్కడ వేర్ ఇచ్చినావు, మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా వేర్ ఇచ్చినావు. ఓకే, ఇమాజిన్. అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది, వేర్ వేర్ ఒకవేళ ఎవరైనా యూజర్ టైటిల్ కీవర్డ్ పాస్ చేసినాడు అనుకో, అప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. జెండర్ ఐడి ఇచ్చినారనుకో, అప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది. సో అట్లాంటప్పుడు రెండు వేర్ కండిషన్స్ అయితే క్వైరీ సింటాక్స్ ఎర్రర్ అవుతుంది కదా. సో అందుకే జస్ట్ ఫస్ట్ వేర్ వన్ ఈక్వల్స్ టు వన్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వేర్ వన్ ఈక్వల్స్ టు వన్ ఇచ్చి ఇట్లాంటి మల్టిపుల్ అండ్ కండిషన్స్ ఉన్నప్పుడు, సో వేర్ అయితే ఇది ట్రూ అయి ఉంటుంది. సో తర్వాత అండ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా వేర్ అనేది వేరే ఏ కండిషన్లో ఇవ్వాలన్న కన్ఫ్యూజన్ లేకుండా సో ఇలా ఇచ్చుకొని తర్వాత మీరు మీ ఫిల్టర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది. సో టైటిల్ కీవర్డ్ ఈజ్ నాట్ నల్. సో సింపుల్ ఇఫ్ కండిషన్స్ మీకు నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇఫ్ కండిషన్ అంటే ఎస్క్యూఎల్లో కొంచెం సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ అంటే డైరెక్ట్గా రాయొచ్చు, ఓకే, బిగిన్ అండ్ అని కూడా రాయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇఫ్ కీవర్డ్, ఇఫ్ టైటిల్ ఈజ్ నాట్ నల్ దెన్ సెట్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నల్ అయితే, నల్ కాకపోతేనే కీవర్డ్ సమ్ వాల్యూ పాస్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఒకవేళ నల్ అయితే ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ జెన్నర్ ఐడి చెక్ చేస్తుంది. జెన్నర్ ఐడి ఈజ్ నాట్ నల్ దెన్ అగైన్ ఈ క్వైరీ కూడా బైండ్ అయింది. ఓకే, సేమ్ థింగ్ అట్లా. సో జస్ట్ శాంపుల్ 3 ఇఫ్ కండిషన్స్, వెరీ బేసిక్ థింగ్స్. డోంట్ థింక్ మీరు ఫస్ట్ టైం కాబట్టి యూ ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ వాట్ ఈస్ దిస్ లైక్, ఇట్లా క్వైరీ సింటాక్స్ అట్లా అనిపించవచ్చు. బట్ వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్, these are the very basic and simple things what we are doing now. Okay, there are simple three conditions: if else, if condition. There's three simple, not even else condition, just a simple if it is true it will execute, otherwise it won't execute. Okay, సో అది. సో ఇవి కూడా తీసేస్తాను, ఏం లేదు ఇక్కడ. సో సింపుల్గా లాస్ట్లో ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ఏవైతే మనం పారామీటర్స్ తీసుకున్నామో ఎగ్జిక్యూట్ కీవర్డ్ యూస్ చేసి మన డైనమిక్ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం చూడండి, ఇక్కడ టైటిల్ కీవర్డ్, జెన్నర్ ఐడి, రిలీజ్ ఇయర్, మనం ఏవైతే ఇవి ఇక్కడ ఆ, మనం పాస్ చేస్తున్నామో, మన డైనమిక్ క్వరీలో ఏవైతే వేరియబుల్స్ యూజ్ చేసినామో ఆ వేరియబుల్స్ని మళ్ళీ ఒకసారి డిక్లేర్ చేసి మనకు వచ్చిన ఇన్పుట్స్ ఏదైతే టైటిల్ కీవర్డ్ అక్కడ ఎక్కడైతే ఉన్నాయో సో అది యూజ్ చేసి మనం పాస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం డైనమిక్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ క్వైరీ. ఓకే, చూడండి దాస్ సిస్వాక్. సో ఏంటంటే నేను ఇక్కడ 3 కండిషన్స్ పెట్టాను, 3 వాల్యూస్ పాస్ చేశాను. చూడండి ఏం పంపించాను, రిలీజ్ ఇయర్ 1994లో. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్, విల్ సి వాట్ టేబుల్ హౌ దిస్ క్వైరీ ఎగ్జిక్యూటెడ్, కరెక్ట్గా వచ్చిందా రిజల్ట్ రాలేదనేది మనకి ఎట్లా తెలుస్తుంది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్. ఓకే, చూడండి ఇప్పుడు ఎందుకు ఇది కరెక్ట్గా ఒకటే లైన్ ఎందుకు వచ్చిందనేది చూడండి. ఈ- ఇక్కడ మన ఇన్పుట్ చూడండి, ఇక్కడ జెన్నర్ ఐడి ఈక్వల్స్ టు 1 అన్నాం. సో జెన్నర్ ఐడి ఈక్వల్స్ టు 1తో ఉండేది ఒక రికార్డ్, మనకి ఎక్కువ డేటా లేదు. ఈవెన్ దేర్ మైట్ బి ఛాన్స్ హియర్ మల్టిపుల్ నేమ్స్, మల్టిపుల్ జెన్నర్స్ రావచ్చు. ఈ వాల్యూస్ అన్ని డూప్లికేట్ అవుతాయి. మన దగ్గర డేటా ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఉంది. సో జెన్నర్ ఐడి ఈక్వల్స్ టు 1, అండ్ ఆ జెన్నర్ ఐడి కూడా మన కీవర్డ్ ఏమి ఇచ్చినాం, దాతో స్టార్ట్ అయ్యి. ఇక్కడ చూడండి లైక్ ఆపరేటర్ గురించి మనం ఇంకా చెప్పలేదు అనుకుంటాం. సో లైక్ ఆపరేటర్ ఏంటంటే, లైక్ ఆపరేటర్ పర్సంటేజ్ యూజ్ చేసి ఇట్లా తీసుకొచ్చామంటే ఆ టెక్స్ట్తో స్టార్ట్ అయ్యే ప్రతి లెటర్ ఆర్ ఆ టెక్స్ట్ ఆ స్ట్రింగ్లో మనం ఏదైతే కాలంలో ఆ స్ట్రింగ్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఆ స్ట్రింగ్లో ఉంటే ఆ రికార్డ్ని ఫెచ్ చేస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ మన లైక్ ఆపరేటర్ గురించి క్లియర్గా మన ఎస్క్యూఎల్ ట్యూటోరియల్లో, బేసిక్ ట్యూటోరియల్లో చాలా క్లియర్గా ఉంటుంది ఆ లైక్ ఆపరేటర్ గురించి. ఒకసారి మీరు అక్కడ చెక్ చేయండి. బట్ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ మన అప్కమింగ్ వీడియోస్లో కూడా చూద్దాం. వేరే ఎవర్ ద లైక్ ఆపరేటర్ విల్ కమ్, ఐ టెల్ అబౌట్ ఇట్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీరు ఒకసారి మన ఆ కింద డిస్క్రిప్షన్లో కూడా యూస్ చేస్తాను లైక్ ఆపరేటర్ గురించి, మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. సో ఒకసారి ఆ ఫండమెంటల్ వీడియో మళ్ళీ చూడండి, లైక్ ఆపరేటర్ కన్ఫ్యూజన్గా ఉంటే మీకు.
సో అది సో లైక్ అనేది కీవర్డ్ ఏంటంటే సో దాంట్లో ఈ కాలంలో మనం లైక్ ఈ టైటిల్ కీవర్డ్ అనేది టైటిల్ కాలంలో అప్లై చేసాం. సో దీంట్లో ఏదైనా మనం ఇచ్చే ఇన్పుట్ రిలేటెడ్గా ఉంటే సో అది పిక్ చేస్తుంది అనమాట. సో దా అనేది ఆల్రెడీ ఉంది. సో అది ఒకటి. అండ్ జెండర్ ఐడి మనం స్పెసిఫిక్గా పాస్ చేసినాం 1 year. అండ్ ఇంకొక పారామీటర్ ఏంది, థర్డ్ పారామీటర్ రిలీజ్ ఇయర్. రిలీజ్ డేట్ బేస్డ్ ఆన్ ద రిలీజ్ డేట్ బట్టి మనం రిలీజ్ ఇయర్ తెచ్చుకొని రిలీజ్ ఇయర్ మనం ఏం పాస్ చేసినాం 1994. సో ఇట్స్ దిస్ వన్ ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి 1994తో. బట్ దిస్ ఈస్ ద వన్. అగైన్ 2 more ఫిల్టర్స్ ఆర్ దేర్, రైట్? సో ఇది మనకి వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ బేస్డ్ ఆన్ ద ఫిల్టర్ ఇట్ విల్ రిటర్న్ దిస్ వన్. సో ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇది ఒక ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది డైనమిక్ క్వైరీ ఎలాంటి సిచ్యువేషన్లో బిల్డ్ చేసినాం. మల్టిపుల్ లైక్ యూజర్ search inputs when the search criteria are known beforehand or when or can vary based on the user input. సో తెలియదు మనకి యూజర్ బేస్డ్ ఆన్ ద యూజర్ అతను టైటిల్ కీవర్డ్ పాస్ చేస్తాడో తెలియదు, జెండర్ ఐడి పాస్ చేస్తాడో తెలియదు. ఏది పాస్ చేసినా కూడా బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని రావాలి మనకి అనమాట. సో అది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వే టు సినారియో వెన్ టు యూస్ డైనమిక్ క్వైరీస్ అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ కస్టమైజ్ రిపోర్టింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి కండిషన్స్ ఐ మీన్ ఇట్లా సర్చ్ టర్మ్స్లో మనము డైనమిక్ క్వైరీస్ యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కస్టమైజ్డ్ రిపోర్టింగ్. ఇన్ రిపోర్టింగ్ అప్లికేషన్స్ వేర్ యూజర్స్ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ fields, filters, and sorting up options. Dynamic queries enable the generation of customized reports on the fly. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్ అనేది మనం చూద్దాం. సో రిపోర్టింగ్ అప్లికేషన్ వేర్ యూజర్ కెన్ సెలెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్కి కొన్ని ఇప్పుడు ఒక బిగ్ టేబుల్ ఉందనుకున్నా ఇమాజిన్. ఒక ఒక పర్సన్కి కొన్ని కాలమ్స్ అవసరం ఉంటుంది, ఒక పర్సన్కి కొన్ని కాలమ్స్ అవసరం ఉంటుంది. అర్థమైందా? డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ ఇమాజిన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనుకుందాం, సబ్ సబ్ అనుకుందాం. సో ఒక్కొక్కరికి కొన్ని కాలమ్స్తోనే ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంటుంది, ఇంకొకరికి కొన్ని కాలమ్స్తోనే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం డైనమిక్గా యూజర్ ఏ కాలమ్స్ ఇచ్చినా కూడా మనం పిక్ చేసుకునేలాక ఎలా రాస్తాం అనేది కూడా చూద్దామని. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. సో మనం కాలమ్స్ మనకి ఏ కాలమ్స్ పాస్ చేస్తే ఆ కాలమ్సే మనకి అవుట్పుట్ వచ్చేలా కూడా మనము డైనమిక్ క్వైరీ బిల్డ్ చేయొచ్చు. సో అది ఎలా అనేది మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ క్లియర్. ఓకే, సో డోంట్ వరీ, మీరు ఏదో కాపీ పేస్ట్ చేస్తున్నారనే క్వశ్చనే లేదు. యూర్ ఆల్రెడీ గుడ్. ద బేసిక్ పార్ట్స్ అండ్ ఫండమెంటల్స్ వీ ఆల్రెడీ సీన్ అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ జాయింట్స్ అండ్ ఆల్. సో మీకు ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వెరీ బేసిక్ థింగ్స్. ఓకే, సో జస్ట్ see what we are doing here. The simple things, just we declared 3 variables here. Again, one more variable like the dynamic query, what we are building with the variable SQL query. సో అది చూడండి ఇక్కడ సింపుల్ సెట్ క్వైరీ, సింపుల్ సెలెక్ట్ క్వైరీ. మన డైనమిక్ క్వైరీ బిల్డ్ చేసింది కూడా చాలా సింపుల్గా బిల్డ్ చేసాం. చూడండి ఇక్కడ సెలెక్టెడ్ ఫీల్డ్స్ కన్కాటినేట్ చేసి మీరు ఏవైతే పాస్ చేస్తారో సెలెక్టెడ్ ఫీల్డ్స్. సో యూజర్ ఏవైతే వినిపిస్తారో ఇక్కడ ఇదంతా యూజర్ నుంచి వస్తుంది అనమాట ఈ ఇన్పుట్. ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను డైరెక్ట్గా ఇక్కడే పాస్ చేస్తున్నాను. మామూలుగా ఇది సమ్ థర్డ్ పార్టీ నుంచి వస్తుంది, సమ్ పవర్ బిఐ నుంచో లేదా జావా అప్లికేషన్ నుంచో లేదా ఫ్రంట్ వెబ్ పేజ్ నుంచి లైక్ .NET వెబ్ పేజ్ నుంచి కానీ జావా వెబ్ పేజ్ నుంచి కానీ ఈ డిక్లేర్ చేసిన వాల్యూస్ వస్తాయి. సో అవి పాస్ చేస్తాను. నేను ఇక్కడ మనకు అక్కడ నుంచి పాస్ చేయం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడనే నేను పాస్ చేసి వేరియబుల్ దగ్గరనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఎవరో రిలీజ్ డేట్ అన్నాడు, టైటిల్ రిలీజ్ డేట్ ఫ్రమ్ మూవీస్ ఆర్డర్ బై. చూడండి ఆర్డర్ బై కూడా. సో ఆర్డర్ బై మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏదన్నా సార్ట్ చేయడానికి. అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా, ఆ సార్ట్ ఫీల్డ్ కూడా ఏ కాలం చేయాలి, మూవీస్ ఐడి కాలమా లేకపోతే టైటిల్ కాలంతో సార్ట్ చేయాలన్నా ఆ సార్ట్ ఫీల్డ్ కూడా మనం ఇక్కడ పాస్ చేయొచ్చు, ఏదైతే చేయాలనుకుంటున్నారో అది. సార్ట్ డైరెక్షన్ కూడా మనం ఏది అసెండింగ్ ఆర్డర్లో చేయాలన్నా ఆ ఫీల్డ్కి డిసెండ్, ఇదంతా మనము డైనమిక్గా బిల్డ్ చేసినాం. సో చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. కమ్ అవుట్. యా, సి
ఎగ్జిక్యూట్ చేసినాం. సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఏం చేసినాము, టైటిల్, రిలీజ్ డేట్. ఓకే. అండ్ సార్ట్ ఫీల్డ్ వచ్చేసి ఏంది ఇక్కడ, సార్ట్ ఫీల్డ్ కూడా రిలీజ్ డేట్, బేస్డ్ ఆన్ ద రిలీజ్ డేట్. సార్ట్ డైరెక్షన్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్, అంటే పైనుంచి కింద వరకు. చూడండి ఇప్పుడు 2008 నుంచి 1994, 1972, అన్నీ ఒక డిసెండింగ్ ఆర్డర్లో మనకు పైన మా సార్ట్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా? చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఈవెన్ మీరు ఏ ఫీల్డ్స్, ఆ టేబుల్లో ఏ ఫీల్డ్స్ అనేది డైనమిక్ అనమాట. ఒక యూజర్ టైటిల్, డిస్క్రిప్షన్ పంపించాడు. ఓకే. చూడండి. సో మన టేబుల్ ఇది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్. ఎగ్జిక్యూట్. సో ఇంకొకరికి ఏం కావాలి, ఒకరికి టైటిల్ కావాలి, ఇంకొకరికి జనరల్ ఐడి కావాలి. ఓకే. సో జనరల్ ఐడి, జిఎన్ఆర్ఈ, మేక్ షూర్ దిస్ కరెక్ట్ నేమ్స్. ఓకే, జనరల్ ఐడి. సో ఇంకొకరికి జనరల్ ఐడి కావాలి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను వన్ మోర్ టైం. చూడండి. సో బై డిఫాల్ట్గా సార్ట్ డైరెక్షన్ అయితే ఇప్పుడు ఇది తీసుకుంది. సో బేస్డ్ ఆన్ ద టైటిల్ మనం సార్ట్ ఫీల్డ్ రిలీజ్ డేట్ ఇచ్చినాము. సో బేస్డ్ ఆన్ ద రిలీజ్ ఫీల్డ్, ఇక్కడ మనం పాస్ చేయకపోయినా కూడా సార్ట్ ఫీల్డ్ వచ్చేసి, అంటే ఐ మీన్ అది పిక్ చేయకపోయినా కూడా రిలీజ్ డేట్, కానీ ఆర్డర్ అయితే ఆ రిలీజ్ డేట్ ప్రకారమే కౌంట్. ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ ఈ ఫీల్డ్ కూడా ఇచ్చేయండి, సార్ట్ అది కరెక్ట్గా ఉంటుంది రిలీజ్ డేట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇది సార్ట్ అయినాయి రిజల్ట్స్, డిసెండింగ్ ఆర్డర్. చూడండి, మీరు ఏ ఫీల్డ్కి సార్ట్ చేయాలనేది కూడా మీరే చేస్తాండ్రు. ఇప్పుడు నేను ఇక్కడ, ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇప్పుడు సార్ట్ బేస్డ్ ఆన్ ద రిలీజ్ డేట్తో అయింది. లేదు ఒకవేళ మీరు మీకు వేరే ఫీల్డ్ కావాలి, మీకు జనరల్ ఐడితో డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుందాం. సో జనరల్ ఐడి. సో ఇప్పుడు చూడండి షార్ట్ అంతా 5 4 3 2 1 డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. చూడండి 5 4 3 2 1. సో జనరల్ ఐడితో సార్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ సార్ట్ డైరెక్షన్ ఇక్కడ మెన్షన్ చేసినాం డిసెండింగ్ ఆర్డర్ అని. సార్ట్ ఫీల్డ్ ఇక్కడ చేంజ్ చేసినాం ఇంతకుముందుకి ఇప్పటికి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏదైతే యూజర్కి తెలీదు డైనమిక్గా ఇన్పుట్స్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇట్లా సార్టింగ్ ఆప్షన్స్, సో ఇలాంటప్పుడు డైనమిక్ క్వైరీస్ యూస్ చేస్తుంది అనమాట కస్టమైజ్ రిపోర్ట్స్కి. దట్స్ వాట్ హియర్. సో కస్టమైజింగ్ రిపోర్టింగ్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ దిస్ పాయింట్. ఓకే. So conditional logic, when the query logic needs to change based on the runtime conditions or business rules, dynamic queries allows you for the construction of SQL statements that adapt to these conditions. So మీరు ఏంటంటే uh, uh, we'll see the example so that it will be clear to you all these things, because example matters. Okay. See conditional logic. See one more example I'm taking for these queries. Just their logic runtime conditions. Again, simple things. So 3 or 4 variables we declared. Filter by release year, bit hint, release year. Okay. SQL query, params. Params means this one where we have to declare our params. మనం పాస్ చేసేటప్పుడు పారామీటర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాం కదా, సో అది పెరామ్స్ అని సపరేట్ కూడా తీసుకొని మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు సెట్ పారామీటర్స్కి. సో డైరెక్ట్గా వేరియబుల్ని ఇట్లా పాస్ చేసి మళ్ళీ కామా సపరేటర్తో ఆ పెరామ్స్లో ఉన్నవి అలా అయినా పాస్ చేయొచ్చు. అదొక వేరే కూడా సింటాక్స్ అనమాట. సో ఇక్కడ ఏంది టోటల్గా మన డైనమిక్ క్వైరీ చూస్తే ఇక్కడ సింపుల్గా ఉంది. సెలెక్ట్ క్వైరీ, సో వేర్ 1 = 1 అండ్ ఇయర్ రిలీజ్ డేట్ రిలీజ్ ఇయర్. సో మనం ఏం చేస్తుండే వీడియో జస్ట్ ఫిల్టర్ చేస్తుండు. ఐ థింక్ హియర్ దిస్ ఈస్ కండిషన్ ఈజ్ సింపుల్ కండిషన్, ఇట్స్ ఓన్లీ వన్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ మల్టిపుల్ కండిషన్స్ దెన్ ఇట్ విల్ హెల్ప్ఫుల్. జస్ట్ ఎగ్జాంపుల్, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ మచ్. సో జస్ట్ వీఆర్ ఫిల్టరింగ్ బేస్డ్ ఆన్ ద release year. Okay. So where 1994, see we are passing release year as 1994, it will picking all the records from stable 1994. Even the multiple conditions like these cases also it will be helpful. Okay. Conditional logic. Yeah. సో ఇట్లాంటప్పుడు కూడా మనము
ఇలాంటి కండిషన్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనము యూజ్ చేస్తాము. సో సో అట్లనే మనము కండిషన్ లాజిక్ చూసాము. ఇప్పుడు డైనమిక్ సెర్చ్ క్వైరీస్, కస్టమైజ్ రిపోర్టింగ్, కండిషన్ లాజిక్ చూసాము. తర్వాత డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది మనం చూద్దాము. డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది ఎలా అనేది మనం చూద్దాము. డైనమిక్ క్వైరీస్ కెన్ బి యూస్ టు జనరేట్ ఎస్క్యూ స్టేట్మెంట్స్ ఫర్ డేటా import and export tasks where the table names, column mappings, or data transformations may vary. సో చూడండి ఇక్కడ వేర్ ద టేబుల్ నేమ్స్, కాలమ్ మ్యాపింగ్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ మే వ్యారీ. సో టేబుల్ నేమ్స్ డిఫరెంట్గా రావచ్చు, కాలమ్ మ్యాపింగ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ డిఫరెంట్గా ఏంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్. డైనమిక్ క్వైరీస్. దిస్ ఇస్ వెరీ క్లియర్, స్ట్రైట్ ఫార్వర్డ్. సో మనకి ఏ టేబుల్లోంచి పిక్ చేసుకోవాలో డేటా, ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలో, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్. డేటా ఇంపోర్ట్ డైనమిక్ క్వైరీస్ కెన్ బి యూస్ టు జనరేట్ SQL స్టేట్మెంట్స్ ఫర్ డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టాస్క్ వేర్ ద టేబుల్ నేమ్స్, కాలమ్ మ్యాపింగ్స్ మే బి వ్యారీ. చూడండి ఇక్కడ చూడండి, ఇన్పుట్లో మీరు ఏ టేబుల్ పాస్ చేస్తారో మీకు తెలీదు. ఒక్కొక్కరికి ఒక టేబుల్లో కావాలి, ఒక్కొక్క కాలమ్స్ కావాలి. సో మీరు ఇట్లా కాలమ్ నేమ్స్ ఇక్కడ డిఫరెంట్గా పాస్ చేయొచ్చు, కామా సపరేటెడ్తో ఆ టేబుల్ వేరే యూజర్ నుంచి వస్తాయి కదా. సో నేను ఇక్కడ సింపుల్గా ఒకటే కాలం తీసుకున్నా, ఒకటే టేబుల్ తీసుకున్నా. ఈ టేబుల్ నేమ్ మీరు వేరే పాస్ చేయొచ్చు, కాలం నేమ్స్ వేరే పాస్ చేసినా కూడా సో మనము డేటా పాస్ చేసుకోవచ్చు డైనమిక్ క్వైరీస్ యూస్ చేసి. సింపుల్ ఎగ్జాంపుల్. సో బట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సి ఇఫ్ ఎండ్ యూజర్కి ఏ టేబుల్లో కావాలన్నా అతని టేబుల్ నేమ్ పాస్ చేస్తే తెలిసిపోద్ది. అతని కాలమ్స్, ఈ కాలమ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే సో అతను కస్టమైజ్గా ఆ కాలమ్స్ అన్నీ ఆ టేబుల్లో నుంచి డైనమిక్గా అతనికి కావాల్సిన రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ వన్. డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అది. సో డైనమిక్ క్వైరీస్ కెన్ బి యూస్ టు జనరేట్. సో మనం చూసాం ఇది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. మనం టేబుల్ నేమ్స్ కానీ కాలమ్ నేమ్స్ కానీ డిఫరెంట్గా మనము పాస్ చేసుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్. సో డైనమిక్ టేబుల్ ఆర్ కాలమ్ నేమ్స్ ఇన్ సినారియోస్ వేర్ ద టేబుల్ నేమ్స్ ఆర్ నోన్ యాజ్ బిఫోర్ హ్యాండ్ may change dynamically. Dynamic queries provide to construct a SQL so based on the runtime. So this is like same example almost. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా we can treat at this example, it will work. ఓకే. సో డైనమిక్గా మనం ఆల్రెడీ చూసాం. ఈవెన్ కస్టమైజ్ రిపోర్టింగ్లో కూడా మీరు ఏదైనా కాలమ్స్ కానీ ఆర్ కాలమ్ నేమ్స్ కానీ మనం సిచ్యువేషన్ బట్టి మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనము డైనమిక్ క్వైరీస్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు రన్ టైంలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనమిక్ క్వైరీస్ ఇన్ SQL. Hope it's clear. Yeah, I think that's it for today's video. We'll continue with another topic in next video. Yeah, that's it, guys.